హాయ్ అండి. ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చూద్దురు రండి. ఈరోజు నేను ఒక గ్లాస్ అన్నం నైటే వండి పెట్టుకున్నా చూడండి. ఒక గ్లాసు దాంట్లో కొంచెం అల్లం పేస్టు, కొంచెం పచ్చిమిర్చి పేస్టు, కొంచెం కారం, పసుపు, సాల్టు అన్నీ వేసి కలుపుతున్నా చూడండి ఫ్రెండ్స్. కలిపేసి ఈ మన పెద్దోళ్ళు ఈ వడియాలు పెట్టేవాళ్ళు మనకి అన్నం వడియాలు అన్నం మిగిలిపోతే మన పెద్దోళ్ళు అన్నాన్ని వేస్ట్ చేయకుండా వడియాలు పెట్టి మనకి వేయించి ఇచ్చేవాళ్ళు. తెలుసు కదా, అందరం తిని ఉంటాం మనం. ఇప్పుడు నేనేంటంటే నేను ఒక గ్లాస్ అన్నం వండి, ఇప్పుడు ఎండాకాలం కదా మనకి, కొంచెం జీలకర్ర అన్నీ వేసేసి దీంట్లో బాగా కలుపుతున్నా. మనం కూడా వడియాలు పెట్టుకొని తినచ్చు కదా. మనం కూడా ఒక తడవ ఇలాగా ట్రై చేస్తే ఎట్లా ఉంటుందని నేను కూడా ట్రై చేస్తున్నా చూడండి. అన్నం ఏమో దురుసుగా ఉంచేసా, ఇంకా మెత్తగా వండుకోవాలి అన్నం మెత్తగా వండుకొని వడియాలు పెట్టుకోవాలి. లేదంటే మిగులుతుంది కదా నైటు, అన్నంతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. మాకు మిగలదు, మేము నైట్ అయితే తినము. అందుకని నేను ఒక గ్లాసు అన్నం వండి పెట్టేసి ఫ్రెండ్స్ చూడండి. ఇట్లా చేయండి మీరు కూడా ఒక తడవ. మీకు తెలుసు మన వాళ్ళందరూ ఇట్లా చేస్తారు, మనం కూడా ట్రై చేస్తే ఏముంది. ఒక గ్లాస్ ఉంచుకున్నాను. ఒక కూర గిన్నె నిండా పిండి, వడియాల పిండి కలుపుకున్నాను. రెండు పెట్టేస్తే ఒకే తడవ అయిపోతాయని నేను ఎట్లా రెండు చూపిస్తా చూడండి. ఈ పిండి కూడా వడియాల పిండి కూడా ఉప్పు కూడా చూసుకోవాలి మనం. ఉప్పు సరిపోయింది, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసా చూడండి. ఈ పిండి కూడా చూడండి, ఇది ఒక గ్లాసు కలిపి పెట్టుకున్నాను. ఇట్లా వడియాల పిండి అంటే నేను ఎక్కువ చేయకుండా, మాకు పాప ఉంది అందుకని గబగబా అయిపోయేటట్టు కొంచెం కొంచెం చేసుకుంటా ఫ్రెండ్స్. నేను మళ్ళీ అమ్మాయి నిద్రలేసాక మేము వెళ్ళిపోవాలి, అందువల్ల కొంచెం కలుపుకుంటే చాలు. ఇట్లా మీరు కూడా ఒక తడవ ట్రై చేయండి అందరూ. నేనేంచి తినేది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా చూడండి, కొంచెం కొంచెం మా అమ్మ అయితే ఇట్లా పెట్టేది. కొంచెం కొంచెం వడియాలు, కొంచెం వడియాలు పిండి వేస్తా. గట్టిగా ఉంది అన్నం, కొంచెం వేస్తా లూజ్గా అయ్యేది. ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిగిలిన అన్నం మనం వేస్ట్ చేయకుండా ఇట్లా పెట్టేది మా అమ్మ. మేము ఈ అన్నం కూడా తినేసేవాళ్ళం, మా పెడతా ఉంటే చేతుల్లో పెట్టించుకొని తినేసేవాళ్ళం. బాగుండేది, చిన్న చిన్న వడియాలుగా పెట్టేది. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఎండిపోతాయి వడియాలు, భలే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక తడవ ట్రై చేయండి మీరు కూడా. మన పెద్దోళ్ళు వంటలు మనము ఇప్పుడు చేసుకుంటున్నాం, అప్పుడు వాళ్ళ దగ్గర తిన్నాం కాబట్టి ఇప్పుడు మనం అవి గుర్తులు వచ్చి మనం చేసుకుంటున్నాం. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒక తడవ. ఇట్లా పెట్టేసేది మా అమ్మ. మేమైతే ఈ అన్నం కూడా మంచి వాసన వస్తుంది కదా, ఎంత మంచి వాసన వస్తుందో. ఈ అన్నం కూడా పెట్టుకొని తినేవాళ్ళము చేతుల్లో మా అమ్మ చేత. నేను వడియాలు బాగా ఎండబెట్టి వేయించి కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఒక తడవ మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి, ఎంత బాగుంటాయి టేస్ట్. ఉత్త అన్నం కూడా పొడి పొడిగా మనం ఉప్పు కారం కలిపేసి చల్లేసి బొరుగులు లాగేయించుకోవచ్చు. ఉత్త అన్నం నైట్ అన్నం ఉన్నా, లేకపోతే అప్పుడప్పుడు అయినా వండుకొని మిగిలిన అన్నం మనం బొరుగులు లాగేయించేసుకోవచ్చు. అట్లా చేయాలి ఫ్రెండ్స్. అన్నం వడియాలి, ఉప్పు కారం వేసి అన్నం వడియాలి మన పెద్దవాళ్ళు పెట్టుకునేది.
ఇప్పుడు మనం కూడా పెట్టుకోవాలి, బాగుంటాయి టేస్ట్ వడియాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకోవాలి. ఒక గ్లాస్ ఫ్రెండ్స్ నేను వేసింది, ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నాం చాలు, మాకు అయ్యే వస్తాయి 2-3 తడవలకి. అసలు కావాలంటే మనం వేయించుకోవచ్చు. ఇప్పుడు చేయి కడిగేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉందో మన పెద్దవాళ్ళు దాకం వేస్తాం తాగు మనం కూడా. ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెడతా చూడండి, ఈ వడియాలు పెట్టుకుంటా. ఈ వడియాల్లో ఒక కూర గిన్నె నేను పిండి వేసుకున్నా, బాగా 4-6 గిన్నెల దాకా నీళ్ళు పోసి బాగా తెల్లనిచ్చేసి అప్పుడు పిండి పోసి బాగా కలబెట్టేసి ఉప్పు అవన్నీ చూసా ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అవి తెచ్చేసి మనకే కదా పెద్దవి అయితే. ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా, మనం దోసకేసుకుంటాం కదా ఎండాకాలం, 1 కప్పు పిండి తీసి ఇట్లా వేసుకుంటే మన పిల్లకాయలకు ఒక బకెట్లో పోసి పెట్టుకున్నామా ఉంటాయి, మనం ఎత్తుక్కోకుండా. ఇట్లా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఒక తడవ దోసకాయ ఆడ్చుకుంటాం కదా, ఆ పిండిలో ఒక రవ్వ తీసి అప్పుడప్పుడు ఎండకి కాసి పెట్టుకుంటా ఉంటాయి. వానాకాలం అయినా మనం తినచ్చు, లేదు పప్పులు చేసుకుంటాము నీసు తినని రోజు. అట్లాంటి టైంలో మనం వడియాలు చేసుకోవచ్చు. పప్పు చేసుకున్నా వడియాలు నంచుకొని వంట నూనెలో వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో, నేను చేసే విధానం పెద్దవాళ్ళ నాటి వంటది, అన్నం వడియాలు. చూడండి, ఒక తడవ ట్రై చేయండి మీరు కూడా. మన అమ్మోళ్ళు మనకి చేసి పెట్టుంటారు అవి, మీరు కూడా ఒక తడవ ట్రై చేసి వేయించుకొని తిని చూడండి. చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎట్లా ఉన్నాయి అని. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్. వడియాలు పెట్టేసుకుంటా.